రా సంధ్య కూర్చో. ఏమైనా తాగుతావా? ఏం వద్దే. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదే. ఏం లేకుండా నువ్వు అలా ఉండవు గాని నా దగ్గర ఏం దాయో కదే. ఏం జరిగిందో చెప్పు. ఒకతను నన్ను ఫాలో అయ్యేవాడే కంటిన్యూస్గా, బట్ సడన్ గా కనిపించడం మానేశాడు. తనెందుకో నాకు సిన్సియర్ అనిపిస్తుంది. ఏంటి లవ్వా? అలాంటి ఫీలింగ్ తనకుందేమోనని. ఏంటి డిస్టర్బ్ చేశాడా? కొంచెం. ఎక్కడుంటాడు ఏమైనా తెలుసా? నో. పోనీ ఏం చేస్తాడు ఏమైనా తెలుసా? హోటల్ దగ్గర చూశాను ఒకసారి. ఎక్కడా హోటల్? 2 రోజులు అయిందిరా. గురు ఫోన్ కూడా పని చేయట్లేదు. ఏమన్నా అయిందేమో అని భయంగా ఉందిరా. ఎక్కడికి వెళ్ళినా 2 రోజులు ఉంటారు కదా, అయినా ఫోన్ చేయకుండా అసలు ఉండరు. ఏం జరిగిందో ఏంటో. ఇక్కడ ఒక అతను ఉంటారు కదా. ఎవరు? మా గురువు గారా? ఈయనేనా? ఇతనే. మా ఫ్రెండ్ని ఫాలో అయ్యేవాడంట. 2 days నుంచి కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారు ఏమైనా తెలుసా? 2 days నుంచి కనిపించట్లేదండి. ఫోన్ కూడా పని చేయట్లేదు. మీరేమన్నారు? మీ ఫ్రెండ్ని ఫాలో చేస్తున్నారు అన్నారు కదా. ఫాలో అవ్వడం కాదండి, ప్రేమించారు. పిచ్చి పిచ్చిగా ప్రేమించారు. తన లోకం అంతా అమ్మాయినే నింపేసుకున్నారు. నిద్రపోయేవారు కాదు, ఏం చేస్తున్నారో తెలుసుకునేవారు కాదు. తన ఆలోచనలతో, తన జ్ఞాపకాలతో ఏం పట్టించుకునేవారే కాదు. ఎవరూ లేరండి ఆయన. చాలా మంచివారు. మమ్మల్ని సొంత వాళ్ళ చూసుకుంటారు. తన ప్రేమించిన విషయం చెప్దామని వచ్చారు. చెప్పలేదా? తను కలవలేదా? తన్నేం కలవలేదు. తనతో ఏం మాట్లాడలేదు. మరేమైనట్టు? గురు ఎక్కడికి వెళ్ళు? చూద్దాం పదండి, ఎక్కడైనా ఉన్నారేమో. చూద్దాం పదండి. బాబాయ్ కొట్టి జాతర ఓకే, అలాగే. ఎక్కడ వెతికినా కనిపించట్లేదు. ఎక్కడున్నారో ఏంటో. ఇక్కడ కూడా లేరు. ఇక్కడ ఆగి చూద్దామండి. సరే మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్ళి చూస్తాను. భయ్యా ఇన్ని చూసారా? లేదు. మీరేమన్నా చూసారా? లేదు. ఇంకెక్కడున్నా గురు? ఏ సెంటర్లో చూసినా కనిపించట్లేదు. ఊరంతా వెతికేసాం, ఎక్కడే కనిపించలేదు.